రాష్ట్రంలో యాసంగి వడ్లకు మిల్లులో చోటు లేదు. గత యాసంగి వానాకాలం ధాన్యం 80 లక్షల టన్నులు ఇంకా మిల్లులోనే మూలుగుతోంది. సీఎంఆర్ ఆలస్యం, టెండర్ల ధాన్యం ఎత్తడంలో వైఫల్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పాత ధాన్యం తరలిస్తేనే కొత్త ధాన్యం దించుకుంటామని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. కానీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే గత ఏడాది యాసంగి మొన్నటి వానాకాలం సీజన్ ధాన్యంతో మొత్తం మిల్లులన్నీ నిండిపోయాయి. దీంతో ఈ యాసంగి ధాన్యం నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి పౌర సరఫరాల సంస్థ మిల్లర్ల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించగా, మరోవైపు టెండర్లలో విక్రయించిన గత యాసంగి ధాన్యాన్ని ఆయా సంస్థలు ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలో ఈ యాసంగి ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు ససేమిరా అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదమున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో 80 లక్షల టన్నులకు పైగా ధాన్యం నిల్వ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ యాసంగి సీజన్లో సుమారు 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ ప్రణాళికలు రూపొందించింది. అంటే మిల్లుల్లో మొత్తంగా 1.55 కోట్ల టన్నుల ధాన్యం నిల్వ చేయాల్సి వస్తుంది. అవసరమైన వసతులు లేనందున ఈ స్థాయిలో నిల్వ సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23 యాసంగికి సంబంధించి 38 లక్షల టన్నుల ధాన్యం, 2023-2024 వానాకాలం సీజన్ ధాన్యం 43 లక్షల టన్నులు మిల్లుల్లోనే ఉన్నాయి. రెండు 2022-23 యాసంగికి సంబంధించి 66.84 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 35 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించారు. మిగిలిన 32 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి సుమారు 22 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇందులో 19 లక్షల టన్నులు మాత్రమే అందజేశారు. ఇంకా 3 లక్షల టన్నుల సీఎంఆర్ బకాయిలు ఉన్నాయి. 3 లక్షల టన్నుల బియ్యానికి సంబంధించి 4.5 లక్షల టన్నుల ధాన్యం ఇంకా మిల్లుల్లోనే ఉంది. ఇక మొన్నటి వానాకాలానికి సంబంధించి ప్రభుత్వం 47.33 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకు 32 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంది. వానాకాలం సీఎంఆర్ ప్రారంభమై 5 నెలలు పూర్తవుతున్నా 3 లక్షల టన్నుల సీఎంఆర్ మాత్రమే ఇవ్వడం గమనార్హం. అంటే ఇంకా 29 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించిన 43 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే ఉన్నది. వేలంలో ధాన్యాన్ని దక్కించుకున్న సంస్థలు మిల్లుల నుంచి ఎత్తడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం వారికి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన 90 రోజుల్లో ధాన్యం మొత్తం ఎత్తేయాలి. ఇప్పటికీ 50 రోజులు పూర్తయినా 5 నుంచి 10,000 టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎత్తినట్లు తెలిసింది. దీంతో కొత్త ధాన్యం పెట్టేందుకు స్థలం సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు సగం ధాన్యం ఎత్తిన పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లుల్లో చోటు లేదని, కొత్త ధాన్యం పెట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా ధాన్యం ఎత్తేందుకు 90 రోజుల గడువు ఇవ్వడం ఏమిటని పౌర సరఫరాల సంస్థపై విమర్శలు వస్తున్నాయి. గతంలో మాదిరి 45 రోజులు గడువు ఇస్తే ఇప్పటికే ధాన్యం ఎత్తేవారని, ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాసంగిలో కొన్న ధాన్యాన్ని దించేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే తమ మిల్లుల్లో ధాన్యం పేరుకుపోయిందని, కొత్త ధాన్యం పెట్టేందుకు స్థలం లేదని తెగేసి చెప్తున్నారు. ఈ మేరకు మిల్లర్లు పలు జిల్లాల్లో కలెక్టర్లకు లేఖలు కూడా రాశారు. దీంతో ధాన్యం ఖాళీ చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు పౌర సరఫరాల శాఖకు లేఖలు రాసినట్టు తెలిసింది. ఇటీవల నిర్వహించిన సమీక్షల్లోనూ జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఒకవేళ మిల్లర్లు ధాన్యం దించుకోని పక్షంలో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
సమస్యను ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.